అందరికీ నమస్కరిస్తూ స్వర్గీయ మా పెద్దలు నాన్నగారు స్వప్న ఏమనంటే తెలంగాణ రావాలని చూస్తాని ఆయన తీసుకున్న పట్టుదలతోని తెలంగాణ సాధించుతామని ఆ కార్యక్రమాన్ని పెట్టి మా తమ్మునితో సహా మా సుఖేందర్ అన్న, పొన్నం ప్రభాకర్ అందరు ఎంపీలు అందరు కలిసి ఏ రూపంగా తెలంగాణ సాధించుకుందామని ఆ టైంలో పార్లమెంట్లో కూర్చొని మాట్లాడి అప్పుడున్న పరిస్థితులను చూసి సోనియమ్మ గారు తెలంగాణను ఇచ్చిన తర్వాత ఒక కార్యక్రమాన్ని ముంగడు తీసుకుపోవాలని, ఒక తెలంగాణ మంచిగా రావాలి, బంగారు తెలంగాణ కావాలని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారు ఇచ్చిన ఆ స్వప్నను ప్రత్యేకంగా నేను మా తమ్ముడు తీసుకున్న బాధ్యత తెలంగాణను ముంగడు తీసుకుపోవాలని, అభివృద్ధి కావాలని, ఆయనకున్న 50 ఏండ్ల రాజకీయ చరిత్రల తెలంగాణ గురించి పట్టుబడ్డది. అది మేము ముంగడు తీసుకుపోయే బాధ్యత కింద నాకు మా తమ్మునికి ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు కేసీఆర్ గారు ఆయనకు మా నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముంగట పెడతామని ప్రత్యేకంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని దాన్ని ముంగట తీసుకుపోదామని ఆ కార్యక్రమాలు పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాదాపు 70 ఏళ్ల సంది మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా జనాలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ పట్టుదల ఏముండదంటే తెలంగాణ ఏ రూపంగా దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, వీకర్ సెక్షన్లో ఎట్లా పైకి వస్తారు, వీకర్ సెక్షన్స్లో ఉన్న బాధలు అవి ఇవి అనే సమస్యలను మనసులో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారితో ఆయన తీసుకునే ఈ కార్యక్రమాన్ని, వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ముంగట తీసుకుపోతామని మా నాన్నకి ఇచ్చిన మాటను మేము ముంగట తీసుకుపోతామని ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీతో సహా వాళ్ళు తీసుకున్న ఈ వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము పాల్గొంటామని ఆ సమస్య మైండ్లో పెట్టుకుని ముంగట సాగినికి వెళ్తున్నాము. టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని డెవలప్మెంట్ గురించి ఏ రూపంగా ముంగట ఇది చేస్తామో మీకు అందరికీ తెలిసే విషయాలు ఉంటాయి. ఈ సందర్భంగా అందుకోసం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము టీఆర్ఎస్ లో జాయిన్